ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ప్రాజెక్ట్ వచ్చేసి నయా హైదరాబాద్‌గా పేరు పడినటువంటి నారాయణఖేడ నీమ్స్‌కి దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ అన్నమాట. గజం భూమి కేవలం రూ. 1000 మాత్రమే. సో, ఎవరైతే ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ కింద ఆలోచిస్తుంటారో అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ అండి. ఇంతకుముందు మనం ఈ కొండాపూర్, గచ్చిబౌలి ఇటు సైడ్ అంతా గుట్టలున్నాయి. ఎవరు కొనుక్కుంటారనుకున్నారు. కానీ ఇప్పుడే అవి లక్షల కోట్లు పలుకుతున్నాయి. సో, రేపు ఫ్యూచర్‌లో డెవలప్ అవ్వబోయే ప్లేస్ కూడా అదే. సో, మరి ఇంకెందుకు ఆలస్యం సంతోష్ గారితో మాట్లాడి ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి వివరాలు తెలుసుకుందాం. సంతోష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సో, సంతోష్ గారు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎక్కడుందంటే ఇంత తక్కువ ధరకి భూమి దొరుకుతుందంటే చాలామంది అనుకుంటారు దూరంగా ఉందేమో. సో, ప్రైస్ అయితే అందుబాటులో ఉంది. ఎక్కడ గుట్టల్లో ఇస్తారో అట్లాంటియన్నీ అనుకుంటారు. బట్ మనకి ఇంతకుముందు హైదరాబాద్‌లో గూడా అట్లాంటి గుట్టలు ఇప్పుడు లక్షలు లక్షలు అయిపోయాయి. సో, మరి నిమ్స్ అని అన్నాం గదా! సో, మరి ఈ ప్రాజెక్టు చుట్టుపక్కల ఫస్ట్ ఏ డెవలప్‌మెంట్స్ ఉన్నాయి? సో, ఇందులో అసల ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా అండి. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే ప్రాజెక్ట్ పేరు ఆక్సిరిడ్జ్ అండి. ఇది ఇంచుమించు 250 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్టు. దీంట్లో మనం గజం భూమి రూ. 1000తో మనం ప్రెజెంట్ అమ్ముతున్నాము. సో, అంటే మినిమం ఇందులో సైజ్ వచ్చేసి 605 గజాలు. అంటే 5 గుంటలు లేదా 12 సెంట్ల భూమి కేవలం ₹6,00,000కే ఇస్తున్నాము. ఇది వెరీ రీజనబుల్, తక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్క సామాన్య మధ్యతరగతి వాళ్ళు కొనుక్కోవచ్చు. యాక్చువల్ దీని ప్రైస్ వచ్చేసి గజం భూమి ₹1,200. సో, ఈ 5 గుంటల భూమికి అంటే 605 గజాలకు ఇంచుమించు 7.5 లక్షలు అవుతుంది. ప్రస్తుతానికి మనము ఒక స్పెషల్ ఆఫర్ కింద క్లియరెన్స్ సేల్స్ అనమాట. ఈ 250 ఎకరాలు ఆల్మోస్ట్ 70-80% సోల్డ్ అవుట్. సో, మళ్ళీ కొన్ని రిమైనింగ్ యూనిట్స్ ఇప్పుడు మేము పూర్తి స్థాయిలో మనం సేల్ చేస్తున్నాం కాబట్టి, సో ఒక క్లియరెన్స్ సేల్ కింద లిమిటెడ్ యూనిట్స్ లిమిటెడ్ పీరియడ్ వరకు గజం భూమి కేవలం ₹1000 చొప్పున 5 గుంటల భూమి మేము కేవలం ₹6,00,000కే ఇస్తున్నాము. సో, దీంట్లో బెనిఫిట్స్ ఏమున్నాయని మనం ఫర్దర్‌గా డిస్కస్ చేద్దాం. సో, అంటే ఇప్పుడు దీని చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయండి మరి డెవలప్‌మెంట్స్? నిమ్స్ అని అంటున్నారు గదా! సో, దానివల్ల ఏంటి అసలు ఫ్యూచర్ సో, బెనిఫిట్స్? ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ఈ ఆక్సిరిడ్జ్ ప్రాజెక్టు మెయిన్ మనకు నారాయణఖేడ్ టౌన్ అనేది చాలా పెద్ద టౌను. ఇంచుమించు ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లాగా మెదక్ కంటే బాగా డెవలప్‌మెంట్ అయ్యి ఉంటుంది. ఆ టౌన్‌లో 30,000 గజం ఉంది. ఈవెన్ 40,000-50,000 కూడా అమ్ముతున్నారు కమర్షియల్. లోపల సైడ్ మీరు ఇల్లు కొనుక్కున్న టౌన్‌లో 30,000 గజం ఉంది. ఈవెన్ అవుట్‌స్కట్స్‌కి వెళ్ళి కొనుక్కున్న 15,000-20,000 తక్కువ లేదు. ఇంకా పూర్తి ఊరవతల ఇల్లు ఊరంతా కనిపించే దూరంలో కూడా 5,000కు 10,000 తక్కువ లేదు. అలాంటిది మనము నారాయణఖేడ్ టౌన్‌కి జస్ట్ అరౌండ్ ఒక 5 మినిట్స్ జర్నీలో మన సైట్‌లో నిల్చుంటే నారాయణఖేడ్ టౌన్ కనిపిస్తుంటది. అలాంటిది మనం కేవలం ₹1000కి గజం ఇస్తున్నాము. సో, తక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు. మరొక వైపు 15-20 మినిట్స్ జర్నీలో మనకు సింగూర్ డ్యామ్ ఉంటుంది. మీకు తెలుసు అది ఒక పెద్ద పర్యాటక కేంద్రము, మంజీరా నది పైన ఉన్న డ్యాము. అండ్ మరొక వైపు ఒక అరౌండ్ 25-30 మినిట్స్ జర్నీలో బీదర్లో ఎయిర్పోర్ట్ ఓపెన్ అయింది. సో, మనకు ఎయిర్పోర్ట్ అనేది మంచి ట్రాన్స్పోర్టేషన్ సిస్టము. మరొక వైపు కొత్తగా ప్రపోజ్ అయిన NIMZ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని చెప్పేసి ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. సెంట్రల్ గవర్నమెంట్ ఇంచుమించు 12,600 ఎకరాల్లో 5 లక్షల పై కొత్త ఉద్యోగావకాశాలు వస్తున్నటువంటి అతిపెద్ద ఇండస్ట్రీ పార్క్. అండ్ మరొకటి ఏంటంటే మనకు సంగారెడ్డి ముంబై హైవే పైన సంగారెడ్డి నుంచి నాందేడ్కు కొత్త హైవే కన్స్ట్రక్షన్ అయింది. అరౌండ్ 6 ఫీట్ 8 ట్రాక్ రోడ్ అయింది. సో, ఆ రోడ్ పైన నిజాంపేట్ లేదా అల్లాదుర్గం నుంచి మీకు బీదర్కి కొత్త స్టేట్ హైవే శాంక్షన్ అయింది. NH 161B అనమాట. సో, ఆ హైవే మన సైట్ దగ్గర నుంచి వెళ్తుందనమాట. సో, ఈ విధంగా చుట్టుముట్టు అన్ని డెవలప్మెంట్స్తో కూడుకొని ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులకి ఎన్నో రెట్లు పెరిగే అవకాశం ఉన్న అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. సో, చాలా మంది ఏంటంటే ఇప్పుడు మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డెవలప్‌మెంట్సే చూస్తారు. సో, ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకేమేం ప్రాఫిట్స్ వస్తాయి ఈ ప్రాజెక్ట్? సో, దీంట్లో మేజర్ పాయింట్ అంటే ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అండి. ల్యాండ్ వాల్యూ అప్రిషియేషన్. పిల్లల భవిష్యత్తు కోసం మనం ఏమైనా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి తక్కువ బడ్జెట్లో ₹1000 గజంతో కొని వదిలేస్తే పిల్లలు ఏ విధంగా పెరుగుతుంటారో ల్యాండ్ వాల్యూ అదే విధంగా పిల్లలతో పాటు పెరిగి వాళ్ళ భవిష్యత్ అవసరాలకు హైయర్ ఎడ్యుకేషన్కో, అబ్రాడ్కో, మ్యారేజ్కో లేకపోతే బిజినెస్ కోసమో మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల లైక్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, కోకాపేట్ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, లేదా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, గట్కేసర్ కావచ్చు, ఆదిబట్ల కావచ్చు, ఇలాంటి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒకప్పుడు ₹1000 గజం కొన్న భూమి ఇవాళ ₹50,00,000 పైన పెరిగిన సందర్భాలున్నాయి. కాబట్టి భవిష్యత్తులో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రీవియస్ హిస్టరీని కన్సిడర్ చేసుకొని భవిష్యత్తులో ఇది కూడా అట్లా పెరుగుతుందని అంచనాతో పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు భూమి ఖాళీ ఉండకుండా దీంట్లో మనం ఒక కమర్షియల్ ప్లాంటేషన్ లైక్ శ్రీగంధము, మలబారు, అగర్వుడ్ లాంటి ప్లాంటేషన్ వేసి వచ్చిన రిటర్న్స్లో 50% రిటర్న్ మనం కస్టమర్కి ఇస్తున్నాము. అండ్ దీంట్లో మనం ఒక క్లబ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము, సరిగామా అని. సో, దాంట్లో మనం ఫ్రీ మెంబర్షిప్ ఇస్తాము. జనరల్గా బయట మనము ఏదైనా రిసార్ట్లో మెంబర్షిప్ తీసుకోవాలంటే క్లబ్ హౌస్లో మీకు 3 లక్షల నుంచి 5 లక్షలు ఉంది. ఇక్కడ ల్యాండ్ కొన్న ప్రతి ఒక్కరికి మనం ఫ్రీ మెంబర్షిప్ ఇస్తున్నాము. దీంట్లో మీరు క్లబ్ హౌస్, బాంకెట్ హాల్స్, గెస్ట్ రూమ్స్, తర్వాత అవుట్డోర్ ఇండోర్ గేమ్స్, అది ఫ్రీ మెంబర్షిప్ ఉంటుంది. మనమైనా స్వతహాగా మనము ఇంట్లో ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు.
మనం మనం ఫామ్ హౌస్ కట్టుకొని మనమైనా ఎంజాయ్ చేయొచ్చు, లేదా ఎవరికైనా మనం లీజ్ కూడా ఇవ్వచ్చు. వాళ్ళు బాగా ట్రెండ్ నడుస్తుంది. ప్రతి ఒక్క బర్త్డేకి, ఫంక్షన్, అకేషన్కి చాలామంది వాళ్ళ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఫామ్ హౌస్కి వెళ్ళి దే ఆర్ స్పెండింగ్ దేర్ లీజర్ టైం అనమాట. సో అట్లయినా వాడుకోవచ్చు. లేదా తెలంగాణ గవర్నమెంట్స్ వచ్చేటువంటి అన్ని రకాల లైక్ రైతు బంధు, రైతు బీమా లాంటి అన్ని స్కీమ్స్ కూడా అప్లికేబుల్ అవుతాయి కాబట్టి సో ఇది ప్రాజెక్ట్ అనేది మల్టిపుల్ బెనిఫిట్స్తో కూడుకున్న ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. సో మరి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న ఈ ప్రాజెక్ట్ ఎక్కడుంది, ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్తారా? సో మనం డిస్కస్ చేస్తున్న ఈ ఆక్సిజన్ ప్రాజెక్ట్ అనేది మనకు ముంబై హైవే పైన ఐఐటి కంది దాటిన తర్వాత మనకు రైట్ సైడ్కి వెళ్తే మన నాందేడ్ హైవే వస్తుంది. ఆ నాందేడ్ హైవే పైన మనకు నిజాంపేట్ కానీ, అల్లాదుర్గం నుంచి కానీ టువర్డ్స్ మన బీదర్కి వెళ్ళే రోడ్లో నారాయణఖేడ్ వస్తుంది. నారాయణఖేడ్ టౌన్ నుంచి కేవలం 5 minutes జర్నీలో ఒకవైపు కొత్తగా ప్రపోజ్ అయిన NIMZ జహీరాబాద్, జరాసంగం, నాల్కల్ 3 మండలాల్లో వస్తుంది. సో మన పక్క మండలమే ఇదనమాట. సో ఇంచుమించు మనకు నారాయణఖేడ్ టౌన్ కనిపిస్తుంటుంది. అండ్ బీదర్ ఎయిర్పోర్టు అండ్ నిమ్స్కి అతి దగ్గరలో ఉన్న ఈ ఒక అప్కమింగ్ లొకేషన్ అని చెప్పొచ్చు. ఓకే సంతోష్ గారు, సో ఈ ప్రాజెక్ట్ ఏంటి, అసలు ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి లాభాలు ఉన్నాయి, చుట్టుపక్కల ఏ డెవలప్మెంట్స్ ఉన్నాయని కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ విన్నారు కదండి, మీరు కూడా ఫ్యూచర్లో మీ పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్రాజెక్ట్. ఎవ్రీడే సైట్ విజిట్ ఉంటుంది. అండ్ అలాగే దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు.